హనుమంతు అరెస్ట్. సో, ఫైనల్‌గా అయితే హనుమంతు అరెస్ట్ అయిపోయాడు భయ్య. అసలు ఏంటి హనుమంతు? ఎవరు ఈ హనుమంతు? ఏం చేస్తారు ఈయన? అనంటే మీకు డౌట్ ఉండొచ్చు. లాస్ట్ 2 వీక్స్ నుంచి మన సోషల్ మీడియాలో బాగా కాంట్రోవర్సీ అవుతుంది. ట్విట్టర్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. అసలు ఎవరు హనుమంతు అరెస్ట్ అని. అసలు ఎవరంటే ఈయన ఏజ్యూడ్ బ్రదర్ అనమాట. ఏజ్యూడ్ అంటే మన ఫ్యాషన్ బ్లాగర్ ఏజ్యూడ్ ఉన్నారు కదా! వారి బ్రదర్ అనమాట ఈయన. వీళ్ళ ఫాదర్ వచ్చేసరికి మంచి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఈ గ్రేట్ లీడర్ ఐఏఎస్ ఆఫీసర్. ఈ ఈ ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, పండిత పుత్రః పరమసుంటః అనే స్లోగన్ నాకు వీళ్ళకి కరెక్ట్‌గా సూట్ అయితది అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఈయన ఈయన హనుమంతు అనే బ్రదర్‌కి ఈయనకి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉందన్నమాట. ఈ యూట్యూబ్ ఛానెల్ ఏం చేస్తాడంటే యూట్యూబ్ ఛానెల్ నేమ్ వచ్చేసరికి హనుమంత్ అనమాట. అరౌండ్ 1.75 లాక్స్ సబ్‌స్క్రైబర్స్ పైనే ఉన్నారనమాట. ఈయనేం చేస్తారంటే యూట్యూబ్‌లో రోస్ట్ వీడియోస్ చేస్తారనమాట. రోస్ట్ వీడియోస్ అనగా ఇప్పుడు ఒక ఇన్‌స్టాలో రీల్స్ తీసుకొని దానికి రోస్ట్ చేయడం, సినిమా క్లిప్స్ రోస్ట్ చేయడం. ఈ రోస్టింగ్ అనేది ఎలా ఉంటదనమాట డార్క్ అనమాట. డార్క్ రోస్ట్ అనమాట. అంటే ఒక వీడియో తీసుకొని దాన్ని అబ్యూస్‌గా మాట్లాడడం, దాంటి పోర్నోగ్రఫీగా చిత్రీకరించడం అంటే పెద్ద డైలాగ్స్ అనమాట. అటువంటి అబ్యూజ్ అయిన అన్‌పార్లమెంట్ వర్డ్స్ అని వాడతారనమాట ఈయన. ఎవరు హనుమంత్ అనే అతననమాట. ఈ హనుమంత్ అనే అతను లాస్ట్ 1 వీక్ క్రితం ఆహ్, ఒక టీమ్‌తో కూర్చొని లైవ్‌లో ఒక 4 మెంబర్స్ అరౌండ్ 4 మెంబర్స్ ఉన్నారనమాట. ఒక ఇన్‌స్టాలో ఒక రీల్ తీసుకొని ఆ వీడియో ఎలా ఉంటదంటే ఫాదరు అతను బెల్ట్ తీసుకొని ఆ బెల్ట్ మీద ఆ అమ్మాయి కూర్చోబెట్టి ఉయ్యాల ఊగుతున్నట్టు ఒక ఆడుకుంటున్నట్టు ఒక వీడియో చేశారు భయ్య. అంతటి హార్ట్ టచింగ్‌గా ఉన్న వీడియోని ఈ హనుమంత్ అనే అతను ఈయన యొక్క డార్క్ కంటెంట్ కామెడీ కోసం ఏదైతే యూట్యూబ్ చేస్తున్నాడో చూడండి. ఆ యూట్యూబ్ డార్క్ కంటెంట్ కామెడీ కోసం ఆ యొక్క హార్ట్ టచింగ్ ఉన్న వీడియోని ఈయన ఏం చేశారంటే పోర్నోగ్రఫీగా చిత్రీకరించారనమాట. ఈయన ఇంకా ఒక 4 మెంబర్స్ అరౌండ్ 4 మెంబర్స్ ఆర్ 3 మెంబర్స్ ఆ వీడియోలో ఉన్నారు. యాక్చువల్‌గా వీడియో ప్లే చేయడం కుదరదు. కాపీరైట్ అయితే వస్తది. ఈ బ్యాచ్ అంతా ఏం చేశారంటే అలాంటి హార్ట్ టచింగ్ ఉన్న వీడియోని ఒక అబ్యూజ్ అయిన వర్డ్స్ వాడి అంటే లైక్ పోర్నోగ్రఫీగా చిత్రీకరించారు భయ్య. దట్టు ఆ లైవ్‌లోనే ఉంటూ అందరిని కామెంట్ చేయమన్నారు. ఏంటి ఎలా ఉంటది? రియాక్షన్ ఎలా ఉంది? ఏంటి అని చెప్పి కామెంట్ చేయమన్నారు. అసల ఆ వర్డ్స్ వాళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ అనేవి చాలా అబ్యూజింగ్‌గా ఉన్నాయన్నమాట. అసల హార్ట్ బ్రేక్ అయిద్దనమాట. అంత అబ్యూజింగ్‌గా ఉన్న వర్డ్స్ ఈయన వాడతారనమాట. దేనికోసం? యూట్యూబ్ కోసం అనమాట. ఈయన చేసే ఆ పనదే యూట్యూబ్ కోసం. ఆ వీడియో పైన ఎలాంటి ట్రోల్ చేశారంటే చాలా అబ్యూజింగ్ వర్డ్స్‌తో ట్రోల్ చేశారు భయ్య. అది మనం మాటల్లో వివరించలేం. ఆ వీడియో ఈ హనుమంత్ అనే అతను అంటాడు, "ఈ ఫాదర్ వెంట్ లైక్ ఏ పీడనాన టు పెదనాన్న" అలా అబ్యూజింగ్‌గా వీడియోని చాలా అలా ప్రెజెంట్ చేశారు భయ్య. ఇంకో అతను అంటాడు బ్లాక్ షర్ట్ వేసుకున్న అతను అంటాడు, "ఓపెన్ యువర్ మౌత్ హాహాహా" ఇలా చాలా ఫాదరు ఆ పిల్లని రేప్ చేయడానికి వస్తున్నాడు అని చెప్పి అటువంటి హార్ట్ టచింగ్ వీడియోని అంత అబ్యూజింగ్‌గా ప్రెజెంట్ చేశారు భయ్య. అంటే కేవలం వీళ్ళ యొక్క డార్క్ కంటెంట్ కామెడీ కోసం అటువంటి హార్ట్ టచింగ్ వీడియోని అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ మన 'బేబీ' సినిమా ఎస్‌కేఎన్ గారు ఉన్నారు కదా! డైరెక్టర్ ఎస్‌కేఎన్ గారు ఆ వీడియోని బయటికి తీసుకొచ్చారనమాట. తర్వాత సాయి ధరమ్ తేజ గారు ఏం చేశారంటే ఆ వీడియోని ఖండిస్తూ ఆహ్, తెలంగాణ పోలీస్‌కి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి గాని, ఇంకా ఆహ్, యాక్టర్స్‌కిని ట్యాగ్ చేసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారనమాట. దాన్ని బేస్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగానే దాన్ని బేస్ చేసుకొని మిగతా యాక్టర్స్ లైక్ 'మంచు మనోజ్' గారు దాన్ని తీసుకొని సేమ్ యాక్టర్స్‌ని ట్యాగ్ చేసి తెలంగాణ పోలీసులని వీళ్ళందరూ ట్యాగ్ చేసి మన ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేశారనమాట. ట్విట్టర్‌లో అయితే పోస్ట్ చేయగానే మన ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దానిపైన రియాక్ట్ అయ్యి ట్వీట్ చేశారనమాట. సో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వెంటనే ట్వీట్ చేసిన వెంటనే మన హైదరాబాద్ డీజీపీ ఆయన రియాక్ట్ అయ్యి సైబర్ ఫోర్స్‌కి అప్పచెప్పారు. ఆ కండిషన్‌లో లాస్ట్ 1 వీక్ నుంచి సోషల్ మీడియాలో అతన్ని ఆ వీడియోని బ్యాన్ చేయాలి. అతన్ని ఖచ్చితంగా అతనికి తగిన శిక్ష విధించాలి. ఆ వీడియోలో ఉన్న నలుగురు ఎంతమైతే ఉన్నారో వాళ్ళందరిని శిక్షించాలి అని చెప్పి సోషల్ మీడియాలో ఇన్‌స్టా, యూట్యూబ్, ట్విట్టర్ అన్ని చోట్ల కామెంట్స్ అనేవి పెట్టడం జరుగుతుందనమాట. అంత అంతగా హనుమంత్‌కి అగైనెస్ట్‌గా
ఫైట్ జరుగుతుంది. ఒక 1 డే, 2 డేస్ తర్వాత 2 డేస్ బిఫోర్ అనుకుంటా హనుమంత్ అనే అతను ఆయన ఇన్‌స్టాలో వీడియో పోస్ట్ చేయడం జరిగిందనమాట. సారీ తప్పయిపోయింది. అయినా నా పేరు పీపుల్ ప్రణయ్. నన్ను డిఫరెంట్‌గా అర్థం ముందుగా చేసుకుంటున్నారు కంట్రోల్ అని లేకుండా చెప్పి కేసుని ఆయన వెర్షన్‌లో ఇంట్లో చూస్తూ ఉంటే ఆయన దానికి సారీ కారణమైన వీడియో కేసులు అనేది తప్పు జస్ట్ చైల్డ్ సెక్షువల్ ఏదో అబ్యూస్ అనే చాలా చేశారనమాట. సెన్సిటివ్ ఆ టాపిక్ సారీ అడ్రస్ వీడియో చేస్తూ గూడా లేదు. ఎనకాల నార్మల్గా వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్టడీలో ఇయన్నీ చూస్తుంటే జరుగుతుంటే సారీ అందరూ వీడియో ఫీల్ గూడా అయిపోయి లేదు. నార్మలైజ్ చేయడం ఏదో అనేది తప్పుగా అతనికి క్రేజ్ భావిస్తున్నారు. పెంచుకున్నట్టు ఉన్న వీడియో లాగా ఉంది. సారీ వీడియో గూడా లేదు. అయితే నిన్న నిన్న బెంగుళూరులో మనోడు అరెస్ట్ అయిపోయాడు భయ్యా పోలీసులకి. ద గుడ్ న్యూస్ ఏంటంటే బెంగుళూరులో మనోడు పోలీసులకి అరెస్ట్ అయిపోయాడు. ఇప్పుడేంటంటే ఆ బెంగుళూరు నుంచి ఈ కేసు అనేది మన హైదరాబాద్ పోలీసులు టేకప్ చేసే వితిన్ 2-3 డేస్‌లో ఆ కేసు అనేది మన హైదరాబాద్ పోలీసులు టేకప్ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ఇది ఇది ఒక మన గవర్నమెంట్‌ని చాలా మెచ్చుకోవాలని చెప్పుకోవచ్చనమాట. ఇంత స్పీడ్‌గా ఆ యొక్క సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మీద అదేంటి రియాక్ట్ అవ్వడం అనేది చాలా గుడ్ అని చెప్పుకోవచ్చనమాట. అంత మంచిగా మన గవర్నమెంట్ ఆ వీడియోకి అగైనెస్ట్‌గా రియాక్ట్ అవ్వడం అనేది చాలా మంచిదనమాట. ఎండ్ ఆఫ్ ది డే నాకు చాలా హ్యాపీగా ఉన్నదేంటంటే, మన ఇండియన్ తలుచుకుంటే ఏదైనా సక్సెస్ చేయగలరు భయ్య. ఎక్కడో జరిగిన ఫారెన్ వీడియోని, ఆ ఫారెన్ వీడియోకి ఈ హనుమంత్ అనే అతను ట్రోల్ చేసి, సోషల్ మీడియాలో దాన్ని అబ్యూజింగ్‌గా ప్రెజెంట్ చేస్తే మన తెలుగు వాళ్ళు దాన్ని చూసి అదేం చేశారంటే ట్విట్టర్‌లో నుంచి ఇన్‌స్టాలో వరకు వైరల్ చేసి, ట్యాగ్ చేసి అతన్ని శిక్ష పడేంత వరకు అతన్ని కామెంట్ చేస్తూ అదేంటి పట్టు వదలకుండా అతన్ని అరెస్ట్ చేసేంత వరకు ప్రయత్నించారు చూడండి. అది నాకు చాలా ఆనందంగా ఉంది. యాస్ ఎ ఇండియన్‌గా అది నాకు చాలా ప్రౌడ్‌గా ఉందనమాట. మ్యాటర్ ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఈ హనుమంత్ చేసిన పనికి వాళ్ళ ఫ్యామిలీస్ తిడుతున్నారనమాట. అది చాలా తప్పు భయ్యా! ఫ్యామిలీస్ తిట్టడం అనేది. ఎందుకంటే ఎవరో వాళ్ళ కొడుకులు చేసిన పని కోసం వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తిట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ వీడియో చూస్తున్న ఎంతమందైతే హనుమంతుకి ఎలాంటి శిక్ష పడాలి? మీ ఈ ఇన్సిడెంట్ పైన మీ రియాక్షన్ ఏంటో కింద కామెంట్‌లో చేయండి. ఉంటా మరి. ఇలాంటి మోర్ వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎక్స్‌పో గాయ్.